మన స్టోరీస్‌లోనే శివ పురాణం ఉన్నప్పుడు అందులో ఒకటొస్తది. కాళీమాతను మణి, మల్ల అనే ఇద్దరు రాక్షసులు కట్టి పడేశారు అని చెప్పి ఆ పురాణాలు చెప్తూ ఉంటాయి. అంటే ఈ రాక్షసులు కూడా సేమ్ ఇదే కోవకు చెందినవారు. ఇదే బ్లాక్ మ్యాజిక్, నెగెటివ్ అథారిటీస్ అన్ని చెందిన వాళ్ళు. సో వాళ్ళు మణి, మల్ల అనే ఇద్దరు కాళీమాతను కట్టేసి లైక్ మొత్తాన్ని విధ్వంసం చేశారు. అప్పుడు మళ్ళీ శివుడొచ్చి కాళీమాతను రిలీజ్ చేశారు అనే ఒక పురాణం కూడా ఉంది. అంటే అది కూడా ఇప్పుడు ఏమన్నా అవుతుందంటారా? అది ఎలా అంటే ఇది ఇది యాహ్! కాళీమాతను కట్టేశారు అంటే ఇప్పుడు ఇది మన ఫ్యామిలీస్‌లోనే చూడండి. మన పేరెంట్స్‌కి ఇద్దరు పిల్లలున్నారనుకోండి. కొంచెం ఎదిగిన పిల్లలు. ఓకే. సో, మనమే అంటాం. మనమే ఒకానొక పిల్లాడో, పిల్లో పేరెంట్స్‌కి క్లోజ్‌గా ఉన్నారనుకోండి. ఓకే. ఇంకొకళ్ళు ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. ఇది మన ఫ్యామిలీస్‌లోనే డైరెక్ట్‌గా చూస్తాం కదా! సో, ఆ వేరే వాళ్ళు ఇంపాక్ట్ ఎందుకు అవుతున్నారు? అంటే వీళ్ళు వాళ్ళని కట్టిపడేశారు అనే ఒక ఇది అనెక్డోట్ చెప్తున్నారు. అంతేగాని నిజంగా చేతులు కాళ్ళు కట్టేశారని కాదు. అంటే ఇక్కడ ఏంటి కాళీమాతకి వాళ్ళు ఇచ్చిన ప్రేమ వల్ల ఆవిడ ఇంకేమీ చేయలేకపోయింది. ఓకే. సో, ఇప్పుడు శివుడొచ్చి తట్టి యు కమ్ ఔట్ ఆఫ్ లవ్. చూడు చుట్టుపక్కల కూడా అని చెప్పి చూపించాడు. అంతేగాని ఇంకొకలాగా కాదు.